లగచర్ల ఉదంతం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కూడా ఆవేదనకు గురి చేసింది, ఆందోళనకు గురి చేసింది. లగచర్లతో పాటు పక్కన ఉన్నటువంటి రోటిబండ తాండా, బుల్చర్లకుంట తాండా, హక్కింపేట, పోలేపల్లి అన్ని గ్రామాలలో ఒక ఫార్మా ఇండస్ట్రీని పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ రైతుల పొలాలన్నింటినీ కూడా అక్వైర్ చేసి ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ తేవాలని చెప్పి ఏదైతే ఆలోచన చేసిండ్రో దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా దాన్ని వ్యతిరేకించి, మేము చిన్న రైతులము, సన్నకారు రైతులము, మాకున్న అర్ధ ఎకరా, 1 ఎకరా, 2 ఎకరా, 3 ఎకరాల భూములలో మా జీవనాన్ని కొనసాగిస్తున్నాము, సంవత్సరాలుగా మేము దాని భూమి మీద ఆధారపడి జీవిస్తున్నాము, మా భూములు మేము ఇయ్యము, మా భూములు పోగొట్టుకుంటే మా కంప్లీట్గా జీవనోపాధి మాకే కాదు మా పిల్లలకు కూడా జీవనోపాధి ఉండదు, మాకు ఇక్కడ కంపెనీ వద్దు, మా భూములే మాకు ఉండాలి, మేము భూములు ఇయ్యమని చాలా రోజులుగా ఇక్కడ ఆందోళన చేసిండ్రు. తర్వాత జరిగినటువంటి సంఘటనల్లో అందరికి తెలుసు, మనం కలెక్టర్ గారు వీరందరూ కూడా వచ్చిండ్రు ఆ గ్రామాలలోకి మాట్లాడడానికి, రైతులతో మాట్లాడడానికి. ఆ రోజు జరిగినటువంటి సంఘటన తర్వాత అర్ధరాత్రి వచ్చి రైతులందరినీ తీసుకెళ్లి దాదాపు 57 మందిని రాత్రి ఊరి మీద దాడి చేసి ఇంట్లోకి వచ్చి ఇళ్లలోకి పోయి జొరబడి వాళ్ళని తీసుకుపోయి రాత్రిపూట తీసుకుపోయి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి రకరకాల హింసకు కొట్టి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి భయపెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఆ రైతులంతా మేము మా ప్రాణాలు పోయినా సరే మా భూములు పోనీయమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబంలో సభ్యులందరూ, ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్ళు, ముసలోళ్ళు ప్రతి ఒక్కరూ మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇయ్యము, మమ్మల్ని ఎంత కొట్టినా, ఎంత వేధించినా, ఎన్ని అరెస్టులు చేసినా, జైలుకు పంపినా మేము ఆ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమనేటటువంటి ఆ భూమి తల్లి మీద ఉన్నటువంటి వారికి అటాచ్మెంట్, ఎందుకంటే దాని మీదనే ఉపాధిగా ఆ భూమిని ఆధారంగా చేసుకొని బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వమని పట్టుదలతో ఉండడం, మేము కూడా ప్రభుత్వానికి అనేక సార్లు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దు, మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాసనసభ్యుడే కాబట్టి వారు కన్విన్స్ చేసుకోవాలి, నిజంగా ఆ భూమిని కోల్పోతే దానికంటే ఎక్కువ న్యాయం జరుగుతుంది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వారిని కన్విన్స్ చేయాలి, కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసుకొని చెయ్యాలి తప్ప బలవంతం చేసి భయపెట్టి ఆ భూములు లాక్కోవడం సరికాదని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అండగా మేము ఉంటామని ఆనాడు కూడా చెప్పినాం. మరి ప్రభుత్వం భేషజాలకు పోవద్దు, రైతులతో పంతానికి దిగొద్దు. ఈరోజు ఫార్మా ఇండస్ట్రీ మనకు ముఖ్యం కాదు, మన రైతుల యొక్క వారి యొక్క కుటుంబము, వాళ్ళు ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా తరతరాల నుంచి ఆ భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలు ముఖ్యం తప్ప ఒక వ్యాపార పరంగా ఇడికి వచ్చేటటువంటి ఆ కంపెనీలు మనకు ముఖ్యం కాదు. ప్రైవేట్ కంపెనీలు ఈరోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఇప్పిస్తుండొచ్చు, తర్వాత ఇంకెవరో రావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆ రోజు వినకపోవచ్చు, జరగకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి వారిని నమ్ముకొని మన రైతులకు అన్యాయం చేయొద్దనే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు కోరినాం, ఈ రోజు కూడా కోరుతున్నాం.
రైతుల యొక్క ఆవేదనను ఆందోళన అర్థం చేసుకొని ఇక్కడ వాళ్ళు కోరుకుంటే పరిశ్రమలు ఏర్పాటు చేయండి. అందులో ఇది చాలా ఇంటీరియర్ ప్లేస్. కొడంగల్ అంటే ఇక్కడికి ఏ ప్రైవేట్ వ్యక్తులైనా ఇంత లోపలికి వచ్చి ఒక రైల్వే కనెక్టివిటీ లేదు, ఇక్కడ ఈ గ్రామానికి రోడ్ కనెక్టివిటీ లేదు. ఇంత లోపలికి వచ్చి ఇండస్ట్రీలు పెట్టి ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటటువంటి 4 ఏళ్లలో ఏదో అయిపోతున్నటువంటి మాట ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇది చాలా లోపలికి ఉన్నటువంటి గ్రామాలు అందులో. సో కాబట్టి రైతులు కోరుకున్నటువంటి విధంగా ఈ ప్రాంతంలో అందరికీ కూడా వాళ్ళ పొలాలకు నీళ్లు ఇప్పించి ఆ పొలాలను ఇంకా బ్రహ్మాండంగా పంటలు పండించుకునేటటువంటి విధంగా ఆ రైతులకు సహకారం అందించి ఆ రైతుల యొక్క ఆకాంక్షను అర్థం చేసుకొని వారు కోరుకునే విధంగా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ సహకరించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. జైలు నుంచి శిక్ష అనుభవించి ఏమి చేయని పాపానికి శిక్ష అనుభవించి అడ్డగోలుగా పోలీసు వాళ్ళు కొడితే దెబ్బలు తిని అరెస్టు చేసి జైల్లో ఉండి కుటుంబానికి దూరమై ప్రెగ్నెంట్ ఒక అమ్మాయి కడుపుతో ఉన్నటువంటి అమ్మాయి భర్తను తోసేసి తీసుకుపోయినటువంటి సందర్భం కూడా. అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత దయ లేకుండా వాళ్ళు వ్యవహారం చేసినటువంటి తీరును చూస్తే ఓసారి అందరినీ కూడా హృదయాలు కదిలించిన ఆ యొక్క సంఘటన. మేము పలకరించడానికి జైలుకి వెళ్ళినప్పుడు వారు ఒక్కొక్కరు వాళ్ళు చెప్పుకొని ఏడుస్తుంటే మమ్మల్ని ఇట్లా కొట్టిండ్రు, మమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టిందని వాళ్ళు చెప్పుకొని వాళ్ళ ఆవేదన చెందుతుంటే అంటే వాళ్ళ సొంత భూములను కోసం వాళ్ళ సొంత భూములు లాక్కోవడానికి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడానికి వాళ్ళని ఇంత ఇబ్బందులు పెట్టేది అవసరమా? ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితి ఇప్పుడు కూడా నేను అటు నుంచి వస్తుంటే ఆడ లేడీస్ నిలబడిండ్రు. అమ్మ ఒక్కసారి మా ఊరికి రా, మేము ఎవ్వరం భూములు ఇయ్యమనేటటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. ఆమె రోడ్డు మీద నేను వస్తుంటే అమ్మ ఒక్కసారి ఆగు అని చెప్పి మా ఊరికి రా, మేము ఎవ్వరం మా భూములు ఇయ్యము, మాకు భూమి కావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ లోపల ఆ భూమి మీద జీవనాధారంగా బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలు వాళ్ళ ఆవేదనను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ప్రభుత్వ పథకాల కోసం కాదు, లేదా ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ వస్తుంది ప్రాజెక్ట్లో పోతున్నటువంటి భూమి కాదు. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ కోసం అక్వైర్ చేసి ఇవ్వడానికి మనం అంత పెద్ద ఎత్తున మన రైతులను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. రగచర్ల నుంచి ఇంకా రైతులు ఇంకా ఉన్నారు, చాలా మంది జైల్లో ఉన్నారు. కేవలం 24 మంది మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చిండ్రు. ఇంకా దాదాపు 15 మంది మాత్రమే బయటకు వచ్చిండ్రు. ఇంకా దాదాపు 57 మంది అంటే ఇంకా 32 మంది దాకా లోపల 15 మంది ఉన్నారు. 24 మంది వచ్చిండ్రు, 15 మంది లోపల ఉన్నారు ఇంకా. సో వారికి కూడా తొందర లోపలనే మరి వీళ్లకు వచ్చినట్టుగానే బెయిలు వచ్చే విధంగా తప్పకుండా మేము సహకరిస్తాం, వారికి ఆదుకుంటాం. వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా వెంబడే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ కేసులన్నీ ఎత్తివేయించాలి. జైల్లో ఉన్న వాళ్ళని కూడా వెంబడే విడుదల చేసే విధంగా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. లగచర్ల రైతులందరికీ కూడా ఈరోజు వారు జైలుకి పోవడము ఆ సంఘటన జరిగింది. నన్ను 3 సార్లు అంటే నేను గ్రామానికి వచ్చి వాళ్ళకు ఒక భరోసా ఇద్దామంటే కూడా రానియకుండా అడ్డుకున్నారు. ఇక్కడ నేను ఏం చేస్తారే, జైలుకు పోయినారు, ఆ రోజు గొడవ అయింది, వాళ్ళని మీద అరెస్టులు చేసినారు, వాళ్ళకి ఒక భరోసా ఇద్దాం, వాళ్ళకు ఒక ధైర్యాన్ని చెప్దామంటే కూడా రానియకుండా అడ్డుకున్నారు. అంత అంటే దయాదాక్షిణ్యాలు లేకుండా ఎందుకంటే అడ్డుకోవాల్సి వచ్చిందో ఇప్పటికీ మాకు అర్థం కాలేదు.
లగచర్లకు పోతుంది డీకే అనగానే మొత్తం అలర్ట్ చేస్తారు పోలీసులు, ఎందుకో తెలియదు. ఇక మేమోనే గొడవ పెట్టని ఇంకా రాలేదు, కొట్టడానికి ఇంకా రాలేదు, కొట్టని ఇంకా రాలేదు. లగచర్లకు అంటే ఇది నా పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నేను భరోసా, నేనున్న అండగా ఉంటాము, మీరెవరు ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేసిండ్రు, రానియకుండా అడ్డుకున్నారు. అంటే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం అనేది దురదృష్టకరం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. వారు ఎట్లా ఇక్కడ శాసనసభ్యులో, అలాగే నేను కూడా పార్లమెంటు సభ్యురాలిని ఇక్కడ. మమ్మల్ని రానియకుండా అడ్డుకొని ప్రజలకు దూరం చేసే విధంగా, వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, వారి భయంతోన వాళ్ళు ఏం చెప్తే అది వినాలనేటటువంటి ఒక భయాన్ని వాళ్ళ లోపల క్రియేట్ చేసిండ్రు. అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని శాసనసభ్యునిగా గెలిపించినారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినారు. అన్నిటికంటే కూడా ఎక్కువ బాధ్యత మీకు ఈ కొడంగల్ నియోజకవర్గం మీదనే ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ధి కానీ, ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లా యొక్క అభివృద్ధి కానీ, ఈ ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మరి ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి విషయంపైనే మీరు ఫోకస్ చేయండి. ఏ రైతులను ఇబ్బంది పెట్టడం కానీ, పార్టీల పరంగా ఇబ్బంది పెట్టడం కానీ, వీళ్ళు మా పార్టీ కాదు, మాకు చేయలేదని, మా వ్యక్తులు కాదని, మన సపోర్టర్లు కాదని ఆ రకమైనటువంటి రాజకీయాలు చేయడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి రాజకీయంతోనే ప్రజల లోపల వ్యతిరేకత ఎదుర్కొన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఎప్పుడు ఎవరికి శాశ్వతం కావు. మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా, అంటే మంచి రూపకంగా, ప్రజల మనుషుల్లో చెడ్డ రూపకంగా కూడా మిగిలొచ్చు, మంచి కూడా మిగిలొచ్చు, మంచి రూపకంగా మిగిలే విధంగా ఇక్కడ కార్యక్రమాలు మీరు చేపట్టాలని, పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో ప్రజలకు మీరు సేవలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మరి లగచర్ల గ్రామం నుంచి మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాను. మరి భవిష్యత్తులో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరని చెప్పి నేను ఆశిస్తూ, వారి యొక్క ఆకాంక్ష మేరకే, వారి యొక్క సమ్మతం మేరకే ఈ ప్రాంతంలో మీరు ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా వాళ్ళ యొక్క అనుమతి ప్రకారం మేము ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.